Good morning. Today's class starts with evaluate integral c y square plus 2xy into dx plus x square minus 2xy into dy, where c is the boundary of the region, where c is the boundary of the region by y is equal to x square and x is equal to y square. సో మనం ఇచ్చిన ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేయాలి బై వేర్ సి ఈజ్ ద బౌండరీ ఆఫ్ ద రీజియన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో టూ పారాబోలాస్ ఇచ్చారు, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గివెన్ కర్వ్స్ ఆర్, టూ కర్వ్స్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఒకటి అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఒకటి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఒకటి, x is equal to y square. Two curves ఇచ్చారు. The two curves intersect at the points 0, 0 and 1, 1. 0, 0 and 1, 1. అంటే ఆ కర్వ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, ఒక కర్వ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇంకో కర్వ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నీట్గా వేయాలి. ఇక్కడికి ఆరిజిన్ టచ్ చేస్తూ ఉంటుంది కర్వ్. సో చూడండి, కర్వ్ ఇలా. సో ఇది కూడా ఆరిజిన్ టచ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి 0, 0. ఈ టూ కర్వ్స్ టచ్ చేసుకునే పాయింట్స్ వచ్చేసి 1, 1 అవుతుంది. టూ కర్వ్స్ టచ్ చేసుకునే పాయింట్స్ 1, 1 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ద టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ 0, 0 అండ్ 1, 1. 0, 0 అండ్ 1, 1. అంటే సో టూ కర్వ్స్ ఇచ్చారు. గివెన్ కర్వ్స్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, సెకండ్ కర్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో ఇలా టూ కర్వ్స్ ఇచ్చారు. ద టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ 0, 0 అండ్ 1, 1. అయితే ఫస్ట్ మనం టూ కర్వ్స్ అలాంగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేద్దాం. నెక్స్ట్ అలాంగ్ x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కూడా చేద్దాం. So first the two curves intersect at the points along y is equal to x square. First మనము along y is equal to x square చేద్దాం. చేస్తే the given integral is ఏంటి given integral? Integral c y square plus 2xy dx plus x square minus 2xy dy. x square minus 2xy dy. సో ఇక్కడ y స్క్వేర్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ అలాంగ్ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తున్నాం కదా, అంటే y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాంగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. సో ద లైన్ ఇంటిగ్రల్ ఈజ్, దిస్ ఈజ్ ద గివెన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ సి y స్క్వేర్ ప్లస్ 2xy dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy dy. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y స్క్వేర్ అంటే y అంటే ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4 ప్లస్ 2x, y అంటే మళ్ళీ ఎంత ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x y అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy. ఇక్కడ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేయండి. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు 2x dx. dy ఈజ్ ఈక్వల్ టు 2x dx. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సో జస్ట్ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ మిస్ అయినట్టుంది. సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 to 1. x ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో ఇవన్నీ ఎలా వచ్చాయో చూద్దాం ఫస్ట్. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఇక్కడ మొత్తం చేద్దాం. చేస్తే ఇంటిగ్రల్ ఎంత వస్తుందంటే x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూడండి,
సెకండ్ ఇంటిగ్రల్ చూస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే ఎంత, ప్లస్ ప్లస్సే కదా, 2x³ వస్తుంది. ఇక్కడ కూడా 2x³ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే 2x³ మైనస్ ఇక్కడ 2x³ ఇంటూ 2x 2 ఇంటూ 2 అంటే ఎంత 4 2 ఇంటూ 2 అంటే ఎంత 4 ఎక్స్ స్క్వేర్ x³ x⁴ మొత్తం ఎంత అయిందమ్మా ఇక్కడ x⁴ అయింది x⁴ అయింది. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. దీనికి ఇంటిగ్రల్ సో ఇంటిగ్రల్ dx మొత్తానికి ఏంటంటే dx. సో దాన్ని మనము సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది x⁴కి ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, x⁴ సో 5 x⁴ ప్లస్ ఓకే ఇక్కడ ఎంత ఉంది చెప్పండి -4x⁴ ఇక్కడ x⁴ -4x⁴ అంటే -3x⁴ కదా. సో కాబట్టి అక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ -3 ఇంటూ x⁴ 2x³ ప్లస్ 2x³ అంటే 4x³ కదా, 4 ఇంటూ x⁴ ఓకే. లిమిట్స్ ఏంటమ్మా 0 to 1, లిమిట్స్ ఏమవుతుంది 0 to 1 అవుతుంది. సో 0 to 1 చేస్తే ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -3/5 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా అంటే 1 - 0 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 4 ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోయింది కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 - 0 అంటే 1 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది -3/5 ప్లస్ 1 వస్తుంది, -3/5 ప్లస్ 1 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకు 2/5 వస్తుంది ఆన్సర్. సో ఇలా మనకు ఫస్ట్ దానికి ఆన్సర్ చేద్దాం. బై మిస్టేక్ అక్కడ మిస్ అయింది, స్లైడ్ మిస్ అయింది. సో దాన్ని అలా క్యాలిక్యులేట్ చేద్దాం. అలాంగ్ ఫస్ట్ కర్వ్ మనము చేసాం. ఇలా మనం ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ y అలాంగ్ ఫస్ట్ కర్వ్ y = x² అంటే y ప్లేస్లో x² ని సబ్స్టిట్యూట్ చేశాను. అంటే x² హోల్ స్క్వేర్ అంటే x⁴ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ y అంటే x² కదా, x² dx ప్లస్ x² అంటే x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ y అంటే మళ్ళీ x² ఇంటూ dy అంటే ఈ టర్మ్ని బోత్ సైడ్స్ డెరివేట్ చేయాలి. dy = 2x dx. therefore ఇక్కడ x⁴ ప్లస్ 2x³ ప్లస్ x² ఇంటూ 2x అంటే 2x³ మైనస్ 4x⁴. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసి సింప్లిఫై చేసి ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రల్ చేద్దాం. సెకండ్ కర్వ్ అలాంగ్ y² = x. అప్పుడు ఏమవుతుంది, ద లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఇంటిగ్రల్ సి, ఇదేమో ద గివెన్ ఇంటిగ్రల్ y² ప్లస్ 2xy dx ప్లస్ x² మైనస్ 2xy dy. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. y² ప్లేస్లో x కదా, y² = x అంటే y² = x ప్లస్ 2 ఇంటూ x ఇంటూ y. y² = x, y √x కదా, y √x అంటే ఏంటి x⁴ 1/2 x⁴ 1/2 ఇంటూ dx ప్లస్ x² మైనస్ 2x ఇంటూ మళ్ళీ y అంటే ఎంత అవుతుంది x⁴ 1/2 మళ్ళీ y² = x కదా, సో y √x అంటే x⁴ 1/2 ఇంటూ dy అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 2y dy = dx 2y dy dx వస్తుంది. ఇక్కడ నుంచి మనకు dy కదా కావాల్సింది, dy రావాలంటే 1/2y ఇంటూ dx వస్తుంది. ఇక్కడ y అంటే √x అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి 2y dy = dx. ఓకే, మనకు కావాల్సింది ఓన్లీ dy = 1/2y ఇంటూ
డిఎక్స్. ఓకే, మనకంతా ఏం కావాలి, ఎక్స్ టర్మ్స్ కావాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ వై. వై అంటే ఎంతమ్మా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, వై అంటే రూట్ ఎక్స్, వై అంటే రూట్ ఎక్స్. దేర్ఫోర్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? డివై ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ అని ఎందుకు రాసాము, డివై ప్లేస్లో 1/2 రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాసాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 0 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏంది ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 1/2, ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 1/2. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేస్తాం మనం ఇప్పుడు, యాడ్ చేస్తాం. 1/1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంత వస్తుంది, 3/2 వస్తుంది. సో అదే రాసాం చూడండి, ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 1/2 అంటే ఎక్స్ పవర్ 3/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, డినామినేటర్లో రూట్ ఎక్స్ ఉంది. డినామినేటర్లో రూట్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ పవర్ 1/2 కదా. ఈ 1/√x తోటి ఈ టోటల్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం, ఈ టోటల్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఒక్కొక్క టర్మ్ చూపిస్తా. ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ కదా, ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2. ఎక్స్ పవర్ 1/2 న్యూమరేటర్లోకి వెళ్తే ఎంత అవుతుంది, ఎక్స్ పవర్ -1/2. సో ఇప్పుడు ఏం చేయాలి, బేసెస్ రెండు ఈక్వల్ కదా, సో పవర్ని ఏం చేయాలి, యాడ్ చేస్తాం. సో 2 - 1/2. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 2 to 4, 4 - 1/2 అంటే 3/2. సో అదే రాసాం కదా, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 3/2 వచ్చింది. మైనస్ ఇక్కడ ఎక్స్ పవర్ హాఫ్, ఎక్స్ పవర్ హాఫ్, డినామినేటర్లో ఎక్స్ పవర్ హాఫ్ ఉంది, న్యూమరేటర్లో ఎక్స్ పవర్ హాఫ్ ఉంది. సో ఏం చేసాము, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఏంటి, 2x ఇంటూ డిఎక్స్. సో ఓకే, అండర్స్టాండ్. ఇలా మనము 1/2 నేమో ఇక్కడ రాసేసాము, 2 టర్మ్స్ని రూట్ ఎక్స్ తోటి డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే ఇక్కడేమో ఎక్స్ పవర్ 3/2 వచ్చింది, ఇక్కడేమో -2x డిఎక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఒకసారి చూడండి, ఎక్స్. సో టోటల్ టర్మ్స్కి ఏంటి మనకి, ఇక్కడ టోటల్ టర్మ్కి డిఎక్సే కదా. సో సింగిల్ టర్మ్గా రాద్దాం, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ ఇంటూ మైనస్ 2x/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది ఇక్కడ. ఓకే, సో అదే రాసాం చూడండి, ఇంటిగ్రల్ 1 to 0 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏమైంది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది, 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఒకటే, ఎక్స్ పవర్ 3/2, ఎక్స్ పవర్ 3/2. సో ఇక్కడ యాడ్ చేయొచ్చు కదా, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 ప్లస్ 1/2 అంటే ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ 1/2 అంటే 5/2 ఇంటిగ్రల్ 1 to 0 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 డిఎక్స్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 డిఎక్స్. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం, సారీ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 5/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1 అంటే n+1/n+1 కదా, 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 అంటే 3/2 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, 3/2 ప్లస్ 1 అంటే 5/2 వస్తుంది. ఎక్స్ పవర్ 5/2 బై 5/2 విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 0, విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 0. ఇక్కడ చూడండి, 5/2 ఇంటూ 2/5, 2 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. సో అర్థమవుతుంది కదా, ఇక్కడ స్టెప్ ఏమేయాలో, చూడండి అమ్మా. దిస్ ఈజ్ ఈక్వల్ 5/2 ఇంటూ ఇదేంటి, డినామినేటర్లో 5/2. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2/5 ఇంటూ
x పవర్ 5/2. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎంత 0. x ప్లేస్ లో 0 పెడితే ఎంత అవుతుంది 0 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 1 అంటే x ప్లేస్ లో 1 ఉంచండి 1 పవర్ 5/2. 1 పవర్ 5/2 అంటే ఎంత 1 కదా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, 5 క్యాన్సిల్ అయింది. సో 0 - 1 అంటే ఇక్కడ -1 వచ్చింది. 0 - 1 అంటే -1 వచ్చింది. ఓకే, సో ఇలా ఫస్ట్ దానికి ఏమో 2/5 వచ్చింది. ఫస్ట్ దానికి 2/5, సెకండ్ దానికి -1 వచ్చింది. హెన్స్ ద లైన్ ఇంటిగ్రల్. సో టోటల్ గా ద లైన్ ఇంటిగ్రల్ ఓవర్ c ఈజ్ ఈక్వల్ టు 2 కర్వ్స్ అని చెప్పారు కదా, y ఈజ్ ఈక్వల్ టు x², x ఈజ్ ఈక్వల్ టు y². సో 2/5 - 1, 2/5 - 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు -3/4. ఓకే, ఇలా మనం చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ and one more thing, సో ఇక్కడ ఏం చేసాము, లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు y² ఈజ్ ఈక్వల్ టు x, దీని నుంచి మనము లిమిట్స్ రాసుకోవాలి. y² ఈజ్ ఈక్వల్ టు x నుంచి లిమిట్స్ రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు y² కదా, మనకు మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో రాస్తున్నాం. అంటే మనకు ముందు కర్వ్లో y ఈజ్ ఈక్వల్ టు x² ఇచ్చారు. y ఈజ్ ఈక్వల్ టు మనకు ముందు దాంట్లో ఏమి ఇచ్చారు, x² ఇచ్చారు. x² ఇచ్చారు కాబట్టి y ప్లేస్ లో x² సబ్స్టిట్యూట్ చేస్తే x² హోల్ స్క్వేర్ అంటే x⁴ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే ఏమవుతుంది, x³ - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలా మనకు ఈ టర్మ్స్ అవుతాయి. అర్థమవుతుంది కదా, x⁴ మైనస్ x కామన్ తీశారు, x³ - 1. సో అర్థమవుతుందా? లిమిట్స్ అంటే లిమిట్స్ ఎలా తీసుకున్నాము అనే దానికి చెప్తాను. దీంట్లో ఒక లిమిట్స్ చెప్తాను చూడండి. y² ఈజ్ ఈక్వల్ టు x అన్నారమ్మా. లిమిట్స్ ఎలా తీసుకున్నాము అనే దానికి చెప్తున్నాను. y² ఈజ్ ఈక్వల్ టు x. సో బిఫోర్ కర్వ్ లో y ఈజ్ ఈక్వల్ టు x² కదా, y ఈజ్ ఈక్వల్ టు x² సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు, x⁴ మైనస్ అంటే x ఇటువైపు తీసుకొచ్చాం, x ఈజ్ ఈక్వల్ టు 0. సో x కామన్ తీసామనుకోండి, ఇక్కడ టర్మ్ ఎంత వస్తుంది, x³ - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లిమిట్స్ ఏమయ్యాయి చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 0 ఒక లిమిట్ అయింది, x ఈజ్ ఈక్వల్ టు 0 ఒక లిమిట్ అయింది. నెక్స్ట్ లిమిట్ ఏంటి, x³ - 1 ఈజ్ ఈక్వల్ టు 0. x³ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, ఇది x³. సో ఇది వచ్చేసేసి x³, డోంట్ మేక్ నాయిస్, x³ - 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా లిమిట్స్ ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలా 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు 2 కర్వ్స్ కి మనం ఇంటిగ్రల్ వాల్యూమ్ చేసి అవి మొత్తాన్ని యాడ్ చేస్తే 2/5 - 1 వచ్చింది, 2/5 - 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3/5. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నాం. ద కాచీ-గోర్షాడ్ థీరం అంటారు. దీన్ని కాచీ-గోర్షాడ్ థీరం అని అంటారు. ఈ థీరం ఏంటంటే, ఇఫ్ ఏ ఫంక్షన్ f of z is analytic, at all points interior to and on a simple closed curve C. సో f of z అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుందంట ఎక్కడంటే ఆల్ పాయింట్స్, మొత్తం పాయింట్స్ దగ్గర, ఇంటీరియర్ నుండి ఆన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్, ఇంటీరియర్ టు అండ్ ఆన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ C. Then integral C f of z dz is equal to 0. This is called Cauchy-Gaussian theorem అంటారు. Cauchy-Gaussian theorem అని అంటారు. సో ఏం చెప్తుందంటే ఈ థీరం, f of z అనేది అనలిటిక్ ఫంక్షన్ అయితే, అంటే ఎలా, ఆల్ పాయింట్స్ ఇంటీరియర్ అండ్ ఆన్ అంటే ఒక క్లోజ్డ్ కర్వ్ తీసుకుంటే ఆ కర్వ్లో ఇంటీరియర్ అండ్ ఆన్, సో అక్కడ అన్ని చోట్ల ఆల్ పాయింట్స్ దగ్గర దిస్ ఈస్ ద అనలిటిక్ ఫంక్షన్ అయితే, దేర్ఫోర్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ C f of z dz is equal to 0 అవుతుంది. ఇవి మీరు
ఇవన్నీ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్ని మీకు బాగా అర్థమవుతేనే మీకు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. సో క్వశ్చన్ ఇచ్చేసి ఏం చెప్తారంటే బై యూజింగ్ కాషీ గోర్షాట్ థీరం అని చెప్తారు. సో మనం థీరం చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్, దీన్ని ప్రూవ్ చేయాలి. మనం ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే అప్పుడు కాషీ గోర్షాట్ థీరంని మనము థీరం మనము ప్రూవ్ చేసినట్లు. సో ఆ థీరం ఏం చెప్తుందంటే ద ఎఫ్ ఆఫ్ జెడ్, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎనలిటిక్ ఎట్ ఆల్ పాయింట్స్ ఇంటీరియర్ టు అండ్ ఆన్. సో సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సి, దెన్ ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ థీరం కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏం చెప్తుందో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి an analytic function everywhere on and within. సో అర్థమవుతుంది కదా, లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి an analytic function. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఒక అనలిటిక్ ఫంక్షన్ ఎవ్రీవేర్ ఆన్ అండ్ వితిన్. వితిన్ లో అదేంటట అనలిటిక్ ఫంక్షన్, ఏ క్లోజ్డ్ కాంటూర్ సి, వితిన్ ఏ క్లోజ్డ్ కాంటూర్ సి. ఇఫ్ z is equal to a is any point within C. If z is equal to a is any point within C, then f of a is equal to 1 by 2 pi I into integral C f of z by z minus a dz, where the integral is taken in the positive sense around the C. So అంటే ఇక్కడ f of z అనే ఫంక్షన్ ఒక క్లోజ్డ్ కాంటూర్లో వితిన్ అండ్ ఆన్ ఎవ్రీవేర్ ప్రతి పాయింట్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ అయ్యి, అండ్ ఏ అనేది ఆ సిలో, ఆ క్లోజ్డ్ కాంటూర్ సిలో ఏదైనా ఒక పాయింట్ అయితే దెన్ ఏమవుతుందంటే కాషీస్ ఇంటిగ్రల్ థీరం ఫార్ములా 1 by 2 pi I into integral C into f of z by z minus a dz. f of z by z minus a dz అవుతుంది. where the integral is taken in the positive sense. ఇంటిగ్రల్ ఎక్కడ తీసుకుంటామంట, is taken in the positive sense around C. పాజిటివ్ సెన్స్ అరౌండ్ సిలో మనం తీసుకుంటాం. నెక్స్ట్ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కంపల్సరీగా అనలిటిక్ ఫంక్షన్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఆన్ అండ్ వితిన్, ఇది కూడా సేమ్, ఆన్ అండ్ వితిన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఇది కూడా ఒక సింపుల్ క్లోజ్డ్ కర్వ్లో ఆన్ అండ్ వితిన్ అనలిటిక్ ఫంక్షన్ అయితే, అండ్ ఇఫ్ ఎనీ పాయింట్ సి, దెన్ ఎఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ, ఇక్కడ కూడా ఏ అనేది ఏదైనా ఒక పాయింట్ అయితే ఎఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ is equal to n factorial by 2 pi I into integral C f of z by z minus a whole power n plus 1 dz అవుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ కూడా f of z is analytic on and within a simple closed curve C, and if a is any point within C, ఇక్కడ కూడా a అనేది is any point within C అయితే then f to the power of n of a is equal to n factorial by 2 pi I into integral C f of z by z minus n plus 1 dz. Okay, this is the condition. Next, singular point. Singular point అంటే ఏంటో చూద్దాం. A point at which a function f of z is not analytic. ఏ పాయింట్ దగ్గర అయితే ద ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ అని చెప్తాము, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ సింగులర్ పాయింట్ ఆర్ సింగులారిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఏ పాయింట్ దగ్గర అయితే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ అని మనం చెప్తాము, దట్స్ ద పాయింట్ ఈజ్ కాల్డ్ సింగులర్ పాయింట్ ఆర్ సింగులారిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్.
సింగులారిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే, ఆల్రెడీ మనం సింగులర్ పాయింట్స్ మీద లాస్ట్ క్లాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ చేసాం. సో వన్స్ అగైన్ ఏ పాయింట్ అంటే ఒక పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ అని చెప్తాము. That function is called, that point is called singular point or singularity of f of z. Singularity of f of z. Okay. ఇప్పుడు మనం 1 by 1 ఇప్పుడు ఏవైతే థీరమ్స్ నేర్చుకున్నామో అంటే కాషీ గోర్షాట్ థీరం కావచ్చు, కాషీస్ ఇంటిగ్రల్ థీరం, అండ్ ఇంకా ఏం నేర్చుకున్నాం, కాషీస్ జనరలైజేషన్ ఆఫ్ కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఈ 3 ఫార్ములా, దట్ మీన్స్ ఇవన్నీ యాక్చువల్లీ థీరమ్స్. ఈ థీరమ్స్ స్టేట్మెంట్స్ ఇవి. ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఒక్కొక్క స్టేట్మెంట్ని యూజ్ చేసి ఇప్పటి నుంచి మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, వెరిఫై కాషీ థీరం ఫర్ ద ఇంటిగ్రల్. ఫస్ట్ది కాషీస్ థీరం చేయమంటున్నారు. ఫస్ట్ది వెరిఫై కాషీస్ థీరం ఫర్ ద ఇంటిగ్రల్ ఆఫ్ జెడ్ క్యూబ్ టేకెన్ ఓవర్ ద బౌండరీ ఆఫ్ ద రెక్టాంగిల్ with the vertices -1 1 I plus 1 plus I, ఇంకోటి -1 plus I. వెర్టిసెస్ ఏమి ఇచ్చారంటే ఒక రెక్టాంగులర్. వెరిఫై కాచీస్ థీరం ఫర్ ద ఇంటిగ్రల్ ఆఫ్ జెడ్ క్యూబ్ అంటే ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేసి జెడ్ క్యూబ్. టేకెన్ ఓవర్ ద బౌండరీ ఆఫ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్కి వర్టిసెస్ ఇచ్చారు. రెక్టాంగులర్ వర్టిసెస్ ఏంటి? -1 1 1 plus I -1 plus I. ఈ 4 వెర్టిసెస్, వాటిలో ఆ వెర్టిసెస్ మధ్య ఆ రెక్టాంగిల్లో కాచీస్ థీరంను వెరిఫై చేయమన్నారు. సో ఫస్ట్ గివెన్ వెర్టిసెస్ని యూజ్ చేద్దాం. సో వెర్టిసెస్ని యూజ్ చేసాం. వెర్టిసెస్ ఏమేమి ఇచ్చారంటే 1 -1. 1 అంటే ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ద ఆరిజిన్. 1 అంటే దిస్ ఈజ్ 1 ఎక్స్ యాక్సిస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ వై వాల్యూ వై ఎంత? 0 అవుతుంది. వై ఏమవుతుంది? 0 అవుతుంది. అలానే ఇంకో వెర్టిసెస్లో ఇంకొక వెర్టెక్స్ ఏమి ఇచ్చాడు? -1 ఇచ్చాడు. అంటే హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ఇన్ అపోజిట్ సైడ్, ఎక్స్ యాక్సిస్కి నెగిటివ్ సైడ్ -1. హియర్ ఆల్సో వై ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ ఆల్సో వై ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే 1 plus I. 1 plus I అంటే అక్కడ ఏంటి అర్థం? x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1, I ఈజ్ ఈక్వల్, అంతే కదా. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. x ప్లస్ ఐవి ఇచ్చారంటే అక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. అంటే రెండు పాజిటివ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారు a 1, 1. హియర్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకోటి ఏమి ఇచ్చారమ్మా? -1 ప్లస్ I అంటే అక్కడ x వాల్యూ -1. దట్ ఈజ్ అంటే ఇక్కడ x value -1, y is also 1. Therefore, this is that point -1 1. So this is a is equal to 1, 1, b is equal to -1, 1, c is equal to -1, 0, d is equal to 1, 0. సో ఫస్ట్ ఇచ్చిన వెర్టిసెస్ని యూజ్ చేసి ఒక రెక్టాంగిల్ని ఫామ్ చేసాం. ఇచ్చిన వెర్టిసెస్ని యూజ్ చేసి ఒక రెక్టాంగిల్ని ఫామ్ చేసాం. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ C1 అందాం. ఇది వచ్చేసి లైన్ ఇంటిగ్రల్ వచ్చేసి C1, దిస్ ఈజ్ C2, దిస్ ఈజ్ C3, దిస్ ఈజ్ C4. ఇప్పుడు మనం ఈ 4 యూజ్ చేసి కాచీస్ థీరంని వెరిఫై చేయాలి. అంటే ఫస్ట్ అలాంగ్ C1, అలాంగ్ C2, అలాంగ్ C3, అలాంగ్ C4, ఇలా 4ని మనం యూజ్ చేయాలి. 4ని యూజ్ చేసి రెక్టాంగిల్ కదా మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకు వెరిఫై కాచీస్ థీరం ఓవర్ ద బౌండ్, 1 minute, over the boundary of the rectangle with the vertices. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఒక్కొక్క రెక్టాంగిల్ ఒక్కొక్క దాని మీద మనం చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ని యూజ్ చేసి C1, C2, C3, C4 ఒక్కొక్క సైడ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ అలాంగ్ C1. అలాంగ్ C1 అంటే ఏ పాయింట్స్ వస్తాయి? 1, 1, -1, 1 వస్తాయి. అదే కదా అలాంగ్ C1 అంటే 1, 1, -1, 1 వస్తాయి. సో అలా 4 పాయింట్స్ని ఒక్కొక్క దాన్ని C1, C2, C3, C4 అనుకున్నాం కదా. ద బౌండరీ ఆఫ్ రెక్టాంగిల్ C consists of 4 curves.
సో ఈ రెక్టాంగిల్ బౌండరీ దేని ఏ కర్వ్స్లోని 4 కర్వ్స్ని కన్సిస్ట్ చేస్తుంది. అంటే ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ క్యూబ్ డిజెడ్. సో ఇక్కడ ఏంటి 4 కర్వ్స్ ఉన్నాయి, 4 కర్వ్స్ని చేయాలి. ఇంటిగ్రల్ C1 z cube dz ప్లస్ ఇంటిగ్రల్ C2 z cube dz ప్లస్ ఇంటిగ్రల్ C3 z cube dz ప్లస్ ఇంటిగ్రల్ C4 z cube dz. ఓకే, ఒక్కొక్క కర్వ్ అలాంగ్ ఫస్ట్ అలాంగ్ C1 అలాంగ్ C2 అలాంగ్ C3 అలాంగ్ C4. ఆ తర్వాత ఏం చేద్దామంటే మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే టోటల్గా మనకు రెక్టాంగిల్కి ద బౌండరీ ఆఫ్ రెక్టాంగిల్కి మనకు ప్రూవ్ చేసినట్లు వస్తుంది అనమాట. 1 by 1 ప్రూవ్ చేద్దాం. 1 by 1 మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ అలాంగ్ C1 సో C1 అంటే ఇది, అలాంగ్ C1 అంటే ఇది -1, 1, 1. సో పాయింట్స్ రాద్దాం ఇక్కడ. -1, 1, 1. సో ఫస్ట్ మనము అక్కడ ఫస్ట్ పాయింట్స్ రాద్దాం. సారీ -1, 1. నెక్స్ట్ పాయింట్ ఏంటి 1, 1. సో ఇలా 2 పాయింట్స్ రాసాం. ఇక్కడ చూడండి ఒకసారి, x is varies from -1 to 1. X varies from -1 to 1. Y varies 1 to 1. Therefore y is equal to 1. Y is equal to 1 కాబట్టి dy is equal to 0 అవుతుంది. X is equal to x varies from -1 to 1. -1 to 1. Okay. Z is equal to x plus iy. dz is equal to dx plus I dy. dx plus I dy. dx plus I dy. So now integral C1 z cube dz is equal to x ఎక్కడి నుంచి వచ్చింది -1 to 1 or 1 to -1. 1 to -1 or 1. So 1 to -1. 1 to -1 z cube. Z అంటే x plus iy. y అంటే 1 కదా, y అంటే 1 అంటే x plus I వస్తుంది. x plus I whole cube dx. x plus I whole cube dx. సో ఇంటిగ్రల్ 1 to -1 ఇది ఎలా ఉంది, a plus b whole cube ఫార్ములాలో ఉంది. a plus b whole cube. సో a plus b whole cube ఫార్ములా ఏంటి మనకు, ఫస్ట్ చూడండి ఒకసారి. a plus b whole cube is equal to ఫార్ములా ఏంటి ఫస్ట్ మనకు a cube plus b cube or లాస్ట్ లోనైనా రాసుకోవచ్చు b cube plus 3a square b plus 3ab square. This is the formula. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, x ఉంది. b ప్లేస్లో i ఉంది. ఇప్పుడు a క్యూబ్ అంటే x క్యూబ్ ఓకే, ప్లస్ b క్యూబ్ అంటే ప్లస్ i క్యూబ్. సో i క్యూబ్ కదా, సో i క్యూబ్ ఎలా రాయొచ్చు, i క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చమ్మా దీన్ని, i స్క్వేర్ ఇంటూ i. i స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు, -1. i స్క్వేర్ అంటే -1. ఇక్కడ హియర్ i, therefore minus therefore ఇది a cube minus b. తర్వాత ప్లస్ 3a స్క్వేర్ b అంటే 3a స్క్వేర్ b అంటే 3x స్క్వేర్ a స్క్వేర్ అంటే a ప్లేస్లో x ఉంది, x స్క్వేర్ b అంటే b ప్లేస్లో 1 ఉంది i ప్లస్ 3ab స్క్వేర్
అంటే 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత? ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, సో -3x. సో ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో ఎక్స్ అండ్ బి ప్లేస్లో ఐని రీప్లేస్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఐని రీప్లేస్ చేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అలా వస్తుంది. ఎక్స్ క్యూబ్ -i ప్లస్ 3ix స్క్వేర్ -3x dx. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక లిమిట్స్ ఏంటి? 1 to -1, 1 to -1. దీన్ని మనం -1 to 1 రాద్దాం. లిమిట్స్ -1 to 1 రాద్దాం. లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కానీ మనకి ఏంటంటే మైనస్ వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ను చేంజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో చూడండి ఒకసారి చేంజ్ చేసి రాశారు. -1 to 1 ఎక్స్ క్యూబ్ -i ప్లస్ 3ix స్క్వేర్ -3x dx. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే మైనస్ ఇంటిగ్రల్ -1 to 1. ఇక్కడ చూడండి అమ్మ, -i ప్లస్ 3ix స్క్వేర్ రాసాం. రిమైనింగ్ టూ టర్మ్స్ రాయాల. ఏమంటున్నామంటే హియర్ ఎక్స్ అండ్ ఎక్స్ క్యూబ్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్ అంటున్నాం. ఆడ్ ఫంక్షన్స్ అయితే ఏంటి రాయకూడదా? అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ మీకు సో మెనీ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ అగైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్. సో లిమిట్స్ -1 to 1 ఉండి, లిమిట్స్ ఈ ఫార్మేషన్లో నాట్ ఓన్లీ -1 to 1, -2 to 2, -3 to 3, -ab -a to a, -b to b అండ్ -infinity to infinity ఇలా ఉండి ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయితే ద టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు? ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే f of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మీరు -xను సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. ఎక్స్ ప్లేస్లో మీరు -xను సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలంటే -f of x రావాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. ఇక్కడ సపోజ్ f of x ఈజ్ ఈక్వల్ టు x అనుకోండి. సపోజ్ f of x ఈజ్ ఈక్వల్ టు x అని తీసుకుందాం. సో ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? దిస్ ఈజ్ f of x అనుకుందాం. f of x ఈజ్ ఈక్వల్ టు x. x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది? -x వస్తుంది కదా. సో దీని ఎలా వస్తుంది? -f of x. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది. అండ్ ఆల్సో ఎక్స్ క్యూబ్ ప్లేస్లో కూడా -x సబ్స్టిట్యూట్ చేయండి. f of x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. x ఈజ్ ఈక్వల్ టు -x సబ్స్టిట్యూట్ చేస్తే -x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -x క్యూబ్. సో ఏమవుతుంది? అది కూడా ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అయింది కాబట్టి టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 అవుతుంది. సో టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 ఎలా అవుతుందో చెప్తాను. ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి ఈవెన్ టర్మ్స్. సో ఈవెన్ టర్మ్ అంటే ఏంటో చూద్దాం. ఈవెన్ టర్మ్ అంటే ఏంటంటే సపోజ్ f of x ఉంది కదా, x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలంటే f of x రావాలి. వస్తే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. ఏమవుతుందంటే టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 అవుతుంది. అది ఈవెన్ ఫంక్షన్ అయితే ఏమవుతుందంటే ఇలా వస్తుంది, 2 into integral 0 to 1.
అదే సపోజ్ ఇది మైనస్ పై టు పై ఉందనుకోండి, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై వస్తుంది. ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉందనుకోండి, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ అని వస్తుంది. సో ఇలా ఆడ్ ఫంక్షన్ వచ్చినప్పుడు టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 అవుతుంది. ఈవెన్ ఫంక్షన్ అవుతే, సో ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు ఎలా చూపించవచ్చు, సపోజ్ f of x is equal to x square అనుకోండి. x ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని తీసుకున్నాము. ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాము, అప్పుడు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయింది. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ దట్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయింది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఈక్వల్ అవుతే ఈవెన్ ఫంక్షన్ అంటారు, ఈక్వల్ అవ్వకపోతే ఆడ్ ఫంక్షన్ అంటారు. ఆడ్ ఫంక్షన్ అయితే ఏమవుతుందంటే టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 అవుతుంది. సో ఈవెన్ ఫంక్షన్ అవుతే ఏమవుతుందంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 1 అని ఇస్తాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 1 అని ఇస్తాం. అలా చేసిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి ఆన్సర్ చేసాం ఇక్కడ. సో we will complete in next class. So here is time out.